ఎలా ఉంటుందో ఇది చూడండి. ఇంత గట్టిగా ఉంటుంది. ఒకసారి గుండులో వాటరు మంచిగా తెల్లగా వచ్చేదాకా కడగాలి. మంచిగా కడిగిన తర్వాత పెట్టేసి రవ్వ కడగాలి. రవ్వలో కూడా మంచిగా కసరంతా పోయిన తర్వాత మంచిగా కడగాలి. కడిగి 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 మంచిగా చేసి తర్వాత ఇదంతా తీసుకెళ్ళి గుండు పక్కకు పెట్టేసి రవ్వ టేబుల్ మీద పెట్టుకొని ఇంకో బౌన్లోకి పిండాలి. గట్టిగా పిండాలి. పొడి పొడి అయ్యేదాకా మంచిగా పిండాలి. గట్టిగా పిండాలి. అసలు వాటర్ అనేది ఉండద్దు. మంచి పిండి దాన్ని పెట్టి అక్కడ పక్కకు పెట్టేసి ఇంకా ఇది చూడండి ఎలా ఉందో పొడి పొడి ఇలా చూడండి. ఇప్పుడు ఇక గుండు తీసుకొని ఇంకా మిక్సీ పడతాను. ఇది చూడండి. ఇక మిక్సీ తీసుకొని మిక్సీలో వేసుకుంటాను. ఇంకా మిక్సీ పట్టేసి గ్రైండర్ చేసేసి గ్రైండర్ చేసేసి పిండిలో వేసేస్తుంది. గుండులో ఉసుకేస్తుంది చూడండి కడిగినప్పుడు. జాగ్రత్త చూడండి. కోడళ్ళు మాత్రం చేసినంటే ఇక అత్తలు ఆరిపోసుకుంటారు కోడళ్ళ మీద. కోడలు ఇట్లా చేసింది అట్లా చేసిందని. ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. నాకు అలవాటు కాబట్టి నేను మూత ఓపెన్ పెట్టాను. తర్వాత మీరేమో పెట్టకండి. మీ మూతి మీద మొత్తము ముఖం నిండా పిండి చిత్తుతుంది. నాకు అలవాటు కాబట్టి నేను పెట్టేసుకున్నాను. ఇలా చేసుకొని ఇలా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా అయిన తర్వాత 2 సార్లు కట్టుకున్నాక కలిపి పెట్టేసేయాలి. కలిపి పెట్టేస్తే తర్వాత సోడా కానీ ఉప్పు కానీ ఏమి వేయదు. గట్టిగా ఉండాలి. తెల్లారి లేచిన తర్వాతనే సోడా ఉప్పు కలుపుకొని ఇడ్లీలు పెట్టుకోవాలి. రేపు పొద్దున, ఈరోజు కాదు. గుడ్ మార్నింగ్ అండి. గిడ్డు బట్టలు అయితే ఉతికేసాను. ఇడ్లీ పిండిలోకి సోడా ఉప్పు కలుపుతున్నాను. ఉప్పు వేసాను. 1 చెంచా కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత అంత మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. మంచిగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి ఇలా గట్టిగా ఉండాలి పిండి. చూసారా గట్టిగా ఉంది. ఈ తర్వాత ఇటు పక్క రైస్ కూడా పెట్టేశాను మా వాళ్ళకి టిఫిన్ కట్టడానికి. ఇడ్లీ పాత్ర పెట్టేశాను పైన. ఇంకా ఇడ్లీ నీళ్ళు మసులుతున్నాయి. ఇంకా ఇడ్లీ గిన్నెలలో ఇడ్లీ పెడతాను చూడండి. బట్టేసాను. ఇంకా ఇడ్లీ పిండి వేస్తూ ఉన్నాను. ఇంకా పెడతాను. ఒకటి 4 ట్రేలు పెడతాను. ఇది ఫస్ట్ ట్రే పెడుతున్నాను. ఇక సెకండ్ ట్రే పెట్టేస్తున్నాను. సెకండ్ ట్రే కూడా పూర్తయింది. లోపల పెట్టేశాను. ఇక థర్డ్ కూడా పెట్టేస్తున్నాను. థర్డ్ కూడా పెట్టేశాను. థర్డ్ కూడా ఇంకా లోపల పెట్టేశాను. ఇంకా ఫోర్త్ కూడా వేసేస్తున్నాను. ఫోర్త్ కూడా పెట్టేసాను. ఇంకా పెట్టిన తర్వాత మూత గట్టిగా పెట్టేస్తున్నాను. ఇంకా అర్ధగంటలో ఇడ్లీ రెడీ. అర్ధగంటలోపు ఇడ్లీ రెడీ అయిపోతుంది. అంతలోపు నేను పల్లీలు వేయించుకుంటాను. పల్లీలు వేయించిన తర్వాత పల్లీలు వేయించి ఇలాగే మిర్చి కూడా వేయిస్తాను. పల్లీలు వేయించి మిర్చి ఇవన్నీ వేయించిన తర్వాత ఒక బౌన్లోకి తీసుకొని పచ్చిమిర్చి, కళ్యామాకు, పుదీనా అవన్నీ తీసుకొని ఇలా వేయించి తర్వాత మిక్సీలోకి 2 సార్లు పడతాను. ఒకసారి కాదు 2 సార్లు పట్టి ఇక ఇట్లయితే రెడీ అయింది. తీసేస్తున్నాము. ఇంకా తినడానికి అందరు కూర్చుంటున్నారు. నేనైతే ఇడ్లీకి తీసేస్తున్నాను. వాళ్ళతో పాటు నేను తినను కానీ వాళ్ళకి తీసిస్తాను. ఇడ్లీ అంటుకుంటే వాటర్ చల్లాలి. ఇంకా తీసాను ఇడ్లీ మొత్తం తీసిన తర్వాత ఇంకా వాళ్ళకైతే అడ్డిచ్చేస్తాను. అందరు కూర్చున్నారు హాల్లో. తింటున్న వాళ్ళ దగ్గరికి తిన్నారు చూడండి. తింటున్నారు.